వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. మారిన పెన్షన్ రూల్స్పై సుప్రీంకోర్టులో కేసు వేయాలని నిర్ణయించారు. అసలు కథ ఇదే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల పెన్షన్ రూల్స్పై సుప్రీంకోర్టులో కేసు వేయాలని నిర్ణయించారు. గౌరవ ఢిల్లీ హైకోర్టులో పెన్షన్ రూల్స్ మార్చిన విషయంలో మే 8వ తేదీన విశ్రాంత ఐఏఎస్ అధికారుల S30 కేసు విచారణ జరిగింది. మే 6వ తేదీన ప్రభుత్వము మరియు పిటిషనర్లను రాతపూర్వకంగా అఫిడవిట్ వేయమని తెలిపారు. ఏప్రిల్ 8 మరియు ఏప్రిల్ 23 తేదీన జరిగినటువంటి వాదనలు అయితే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మనకందరికీ ఒక విషయం తెలుసు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్లో మార్పులు చేసి చట్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్పులు చేయడం S30 కేసు కొరకు అని సంఘ నాయకులు చెబుతున్నారు. అసలు ఏంటి ఈ S30 కేసు గురించి చూసినట్లయితే, ఈ S30 కేసు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్సి అధికారులకు సంబంధించింది. తమకన్నా జూనియర్లు ఎక్కువ 2006 PS టైమ్ స్కేల్ పొందుతున్నారని 2009లో కేసు వేశారు. 2014లో వారికి అనుకూలంగా తీర్పిచ్చారు. ఆ తదుపరి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేశారు. అక్కడ కొట్టేశారు. మరలా ఢిల్లీ హైకోర్టులో కేసు వేస్తే అది అధికారులకు అనుకూలంగా మార్చి 2024 సంవత్సరంలో అరియర్స్తో సహా చెల్లించమని తీర్పిచ్చారు. ఒకవేళ చెల్లించకపోతే 2025 ఫిబ్రవరిలో అధికారులు కోర్టు ధిక్కరణ కేసు వేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం గడువు అడిగారు. గౌరవ కోర్టు వారు 4 వారాల గడువు ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం అయితే అరియర్స్ చెల్లించింది లేనిది ఏప్రిల్ 8, 2025 తేదీన తెలపమని కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 29, 2025న 1972 నుంచి పెన్షన్ రూల్స్లో మార్పులు చేసి చట్టం చేయడం జరిగింది. 8 ఏప్రిల్ 2025 తేదీన ప్రభుత్వం గవర్నమెంట్ న్యాయవాది కోర్టుకు తెలుపుతూ 1972 సంవత్సరం నుంచి పెన్షన్ రూల్స్లో మార్పు చేశాం. అందువల్ల సెక్షన్ 150 ప్రకారం పెన్షన్ సవరణ ఏ తేదీ నుంచి అమలు చేయాలో పూర్తి అధికారాలు మాకు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే పెన్షన్ని పిఆర్సీ ప్రకారం కాకుండా ప్రభుత్వమే నిర్ణయించుకోవచ్చు అనేటువంటి విషయం అంతా కూడా ప్రభుత్వం మీదే ఉందని చెప్పడం జరిగింది. ఈ చట్టం ప్రకారము మేము వారికి అరియర్స్ చెల్లించడం లేదు. ఈ చట్టం ద్వారా కోర్టు ధిక్కరణ కేసు మాకు వర్తించదు అని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన వాదనలో ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ స్వయంగా హాజరు కావడం జరిగింది. వారు వాదన చేస్తూ సింగిల్ బెంచ్ ఈ కేసును కొట్టివేయాలి, కానీ మరలా బెంచ్కు రిఫర్ చేయడం సరికాదని తెలిపారు. పెన్షన్ రూల్స్ 1972 నుంచి మార్పు చేసి చట్టం చేశాం కాబట్టి ఈ కేసు చెల్లుబాటు కాదని తెలిపారు. S30 కేసు తరపున న్యాయవాది గారు వాదనలు చూస్తూ ప్రభుత్వం 4 వారాల్లో అరియర్స్తో సహా చెల్లిస్తామని కోర్టుకు తెలిపి ఇప్పుడు పెన్షన్ రూల్స్లో మార్పు చేశాం కాబట్టి చెల్లించమని, ఈ కేసు చెల్లుబాటు కాదని తెలపడం సమ్మతి కాదు. ఈ కేసును మీరు మరలా ప్రారంభిస్తున్నారు కాబట్టి బెంచ్కు రిఫర్ చేసే హక్కు కోర్టుకు ఉన్నదని వారైతే తెలిపారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇరు వాదనలు విన్న తదుపరి గౌరవ న్యాయమూర్తి గారు ఈ కేసును పెన్షన్ రూల్స్ మార్పు చేశారు కాబట్టి బెంచ్కు రిఫర్ చేయవద్దని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. అలాగే పెన్షన్ రూల్స్ మార్పు చేశాము కాబట్టి చెల్లుబాటు కాదని చెప్పడం కూడా సరికాదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నో సర్వీస్ రూల్స్ మార్పు చేస్తూ చట్టాలు చేస్తున్నాయని, కానీ ఈ మార్పులు రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోయినట్లయితే ఎన్నో కేసులు కూడా కొట్టివేశామని పేర్కొన్నారు. ఈ కేసు మే 8వ తేదీకి విచారణ వాయిదా వేస్తూ, అనగా నిన్నటి రోజునైతే విచారణకు వాయిదా వేస్తూ 48 గంటల్లో అనగా మే 6వ తేదీలోపు ప్రభుత్వము మరియు పిటిషనర్లు తమ యొక్క వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలని తెలిపారు. ఈ వాదనలను పరిశీలన చేసినట్లయితే కేసు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ విధంగా అఫిడవిట్ సమర్పిస్తారో చూద్దాం. మే 8వ తేదీ తర్వాత వాదనలు ఏ విధంగా ఉండబోతాయో అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. అనగా మొత్తం మీద దీని ప్రకారము ఈ పెన్షన్ సవరణ అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఉంటుంది, పిఆర్సీ కమిషనర్ కాదు అనేటువంటి చట్టం చేయడం జరిగింది. మే 2వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. 1972 నుంచి పెన్షన్ రూల్స్లో మార్పు చేయడంపై యాక్షన్ ప్లాన్ చర్చించారు. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టి అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా కేసు వేయాలని వారు ఈ సందర్భంగా నిర్ణయించారు.